వీడియో కూడా ఇంతకు ముందు ఉన్న IKEA వీడియో కంటిన్యూయేషన్ అండి. ఇంతకు ముందు చూడని ఐటమ్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. అట్లాగే IKEA ఫుడ్ ఎట్లా ఉందో టేస్ట్ చేసి మరీ వద్దాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మిగిలిన IKEA పార్ట్ చూసొద్దాం రండి. ఈ వీడియోలో చూపిస్తున్నవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టేబుల్స్, టీపాయ్స్, అట్లాగే కార్నర్ టేబుల్స్ అంటారు కదా, అవి అన్నమాట. వీటిలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి సెంటెడ్ క్యాండిల్స్. ఇది నేను ఒకటి తీసుకున్నాను, చాలా మంచి స్మెల్ వచ్చింది. అండ్ ఈ టేబుల్స్లో మనకి చెట్లని కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ బాస్కెట్ టైప్ అయితే మనం లోపల థింగ్స్ని పెట్టుకోవచ్చు, అట్లాగే దాన్ని టీపాయ్గా కూడా వాడుకోవచ్చు. మల్టీపర్పస్ టేబుల్స్ అనమాట. టీ టేబుల్స్, టీ కాఫీ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ విత్ హైట్స్ అండి. మెటల్స్లో కూడా డిఫరెన్స్ ఉంది. కొన్ని వుడ్తో చేసినవి, కొన్ని ప్లాస్టిక్, కొన్ని ఐరన్తో చేసినవి. అండ్ వాటిపైన కుషన్స్ కూడా అమ్ముతున్నారు. ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి 300 రూపీస్ అట్లా పడుతుంది. దానిపైన వచ్చే కుషన్ మనకి ఇట్లా ఉంది. మన వాటికి ఉన్న సైడ్ నాట్స్ని మనం కనుక టై చేస్తే చిన్న చైర్ లాగా అయిపోతుంది అన్నమాట. సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి ఇది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సపరేట్ కాస్ట్ అండ్ టేబుల్ సపరేట్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ టేబుల్స్ అండ్ ఆఫీస్ టేబుల్స్ అండి. ఈ సింగిల్ చైర్, డబల్ చైర్ నుంచి 7 సీటర్ వరకు ఉన్నాయి. దట్ టు స్పేస్ ఆర్గనైజర్స్. మనం చుట్టాలు ఎక్కువ మంది వచ్చినప్పుడు టేబుల్ని పెద్దదిగా చేసుకోవచ్చు, అట్లాగే తక్కువ పీపుల్ ఉన్నప్పుడు దాన్ని చిన్నదిగా చేసేసుకోవచ్చు. అడ్జస్టబుల్గా ఉన్నాయి అనమాట. ఆ వెరైటీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ నేను ఒక ఆఫీస్ టేబుల్ అండ్ 2 చైర్స్ తీసుకున్నానండి. దట్ టు బడ్జెట్ ఫ్రెండ్లీ. వితిన్ 3000లో నాకు ఒక టేబుల్ అండ్ 2 చైర్స్ కూడా వచ్చేసాయి. ఇదేనండి నేను చెప్పిన అడ్జస్టబుల్ టేబుల్ విత్ దానికి డ్రాయర్స్ కూడా ఉన్నాయి. ఈ టేబుల్ లెగ్స్ని మనం మూవ్ చేస్తే అది చిన్నగా అయిపోతుంది. అండ్ అదే లెగ్స్ని మనం బయటికి కనుక నెడితే టేబుల్ అనేది 7 సీటర్గా మారిపోతుంది. సో మనకి టేబుల్ విడిగా కాస్ట్ అండ్ చైర్స్ విడిగా తీసుకోవాలి. ఇట్లాగే అడ్జస్టబుల్ టేబుల్స్లో ఇది ఇంకొక మోడల్ అండి. ఇట్లాంటి టేబుల్ ఒక్కటి తీసుకున్నా సరిపోదు. అటు వర్క్ టేబుల్గాను, డైనింగ్ టేబుల్గా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు కదా. స్పేస్ అనేది బిగ్ కన్స్ట్రెయింట్గా ఉన్న వాళ్ళు ఇట్లాంటి టేబుల్స్ని కనుక తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుందండి. ఉన్నాయి కదండి ఈ టేబుల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ. సో మీకోసం కొన్ని పిక్స్ షేర్ చేస్తాను. క్రాకరీ యూనిట్స్ అండ్ డైనింగ్ టేబుల్స్. ఈ టేబుల్ కూడా ఫోల్డబుల్ అండి, ఒక సైడ్ ఫోల్డ్ చేసేసుకోవచ్చు. మరొక యూనిక్ ప్రోడక్ట్ వచ్చేసి ట్యాబ్లెట్ స్టాండ్ అండి. ఇది బుక్స్ పెట్టుకోవచ్చు, ఫోన్స్, అట్లాగే ట్యాబ్లెట్స్ అలాంటి పెద్ద పెద్దవి ఏమైనా ఉన్నా ఎక్కువసేపు చేతో పట్టుకోకుండా ఈజీగా, అంటే మన ఐకి కొద్దిగా దూరంలో ఉండేటట్టుగా పెట్టుకునేదానికి. ఇది అమెజాన్తో పోల్చుకుంటే చాలా ప్రైస్ తక్కువ అండి. 199కే వస్తుంది. మరొక యూస్ఫుల్ ప్రోడక్ట్ వచ్చేసి హుక్స్ అండి. మనం మేకులు అనవసరంగా కొట్టుకోకుండా అవసరమైన చోట ఇట్లాంటి హుక్ సిస్టమ్ని యూజ్ చేస్తే అందంగా ఉంటాయండి వాల్స్. ఇది ఆల్మోస్ట్ 5 kgs వరకు సపోర్ట్ చేస్తుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. when కంపేర్ టు బయట నేను కొన్న వాటితో పోలిస్తే చాలా బాగున్నాయి. ఇంకొక ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి మనకి 3 వస్తాయి అనమాట ఒక ప్యాకెట్లో. వీటి కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కట్లరీ ట్రే అండి. మనం స్పూన్స్, నైఫ్స్ ఇట్లాంటి సపరేట్ చేసుకునే దానికి కిచెన్ బాస్కెట్ బాగా యూజ్ అవుతుంది. అట్లాగే ఇది కిచెన్లోనే కాదు, ఇంకా స్కెచ్ పెన్స్, ఆఫీస్ ట్రే కింద అంటే పెన్సిల్స్ ఇవి కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 49 రూపీస్ పడుతుందండి. దీంట్లోనే కొంచెం పెద్ద సైజెస్ కూడా ఉన్నాయండి. ఇవి కిచెన్ బాస్కెట్ ఆర్గనైజర్స్ అనమాట. ఇవి డైరెక్ట్గా మనం అందులో ప్లేస్ చేసేసుకోవడమే. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి 700 అట్లాగా, అంటే సైజెస్ వారీగా దీని రేంజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చి కిచెన్లో ఆర్గనైజర్స్ అండి. మనకి కిచెన్లో కబోర్డ్స్ అనేవి చాలా హైట్ ఉంటాయి కదా, సో పైన స్పేస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఇట్లాంటి కబోర్డ్స్లో యూజ్ చేసే ర్యాక్స్ని మనం ఆర్గనైజర్స్ని తీసుకున్నామంటే మన పైన ఉన్న స్పేస్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చి మనం బాత్రూంలో ఇట్లాంటి వాటిల్లో ట్రేస్, సోప్ ట్రేస్ అడిషనల్గా పెట్టించుకోవాలి అనుకుంటాము, బట్ పెట్టించుకోలేము. అలాంటప్పుడు ఈ సక్షన్ కప్స్ని తీసుకొని మనం వాల్కి అసెంబుల్ చేసేసుకోవడమే చాలా యూజర్ ఫ్రెండ్లీ. మనం ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. నిన్న చూపించిన వీడియోలో చాలా మందికి ఇది ఏంటో అర్థం కాలేదండి. ఇది బట్టలు వేసుకునే బాస్కెట్ అన్నమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా అర్థం కాలేదన్నారు. సో ఆ ఐటమ్స్ నేను ఇప్పుడు చూపించడానికి ట్రై చేస్తాను. ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బాస్కెట్స్ ఉన్నాయి. ఇది ఓపెన్ బాస్కెట్ అన్నమాట.
మిగిలిన ఐటమ్స్ ఫుడ్ తిన్నాక చూద్దామండి. మేము ఎప్పుడో మార్నింగ్ 10 o'clock వచ్చాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో ఐకియా ఫుడ్ కౌంటర్స్ ఇట్లా ఉంటాయి. ఇది కూడా చాలా పెద్దది అండ్ దీంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. ఈ ఫుడ్ చాలా ఆథెంటిక్ స్వెడిష్ ఫుడ్ అనమాట. చాలా వరకు ఈ రెసిపీస్ మనకి ఇండియాలో దొరకవు. అందులో ఆథెంటిక్ రెసిపీస్ ఏంటి అంటే వెజ్ బాల్స్, మీట్ బాల్స్, అట్లాగే ఫ్రెంచ్ క్రొసాంట్స్. ఇందులో బేకరీ ఐటమ్ అంతా డిఫరెంటే అని చెప్పుకోవాలండి. ఇంకా మన ఇండియన్స్ కోసం కొద్దిగా రైస్ ఐటమ్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. లైక్ బిర్యానీ, దాల్ మఖ్ని, పన్నీర్ కడాయ్ ఇట్లాంటి ఐటమ్స్ కూడా కొన్ని ఇంక్లూడ్ చేశారు. సో ఇప్పుడు మనం ఫుడ్ ఎట్లా తీసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ట్రే ఉంటుందండి, ఐకియా వాడి ట్రే. మనం సెల్ఫ్ సర్వీస్ అనమాట. మనమే ఆ ట్రేస్ తీసుకొని సర్వింగ్ ప్లేట్స్ తీసుకొని మనకు కావాల్సిన ఐటెం మొత్తం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత చివరిలో బిల్లింగ్ ఉంటుంది మనం తీసుకున్న ఐటమ్స్ని బట్టి. ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా అండ్ కొత్తగా ఉంటుందండి, యూనిక్గా కూడా ఉంటుంది. నేను ఎక్కడ ఈ ప్రాసెస్ ఈ విధంగా ఎక్కడ చూడలేదు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా లైక్ చేస్తారనమాట. వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంతా కళ్ళ ముందు ఉంటుంది కదా, చాలా ఇష్టపడతారు. సో ఇప్పుడైతే ఫుడ్లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అండి. సలాడ్స్ ఉంటాయి, శాండ్విచెస్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళే సపరేట్ చేస్తారు విత్ ప్రైజ్ అనమాట. సో మనకి నచ్చితే మనం అది తీసుకోవచ్చు. అండ్ రీహీటింగ్కి ఓవెన్స్ కూడా వీళ్ళే ఇస్తారు. నేను చెప్పానుగా వీళ్ళ బేకరీ ఐటెం మొత్తం ఫేమస్ అని చెప్పి. అండ్ వీటి ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉంటాయి, 30, 40 ఇవి అయితే మనం హోమ్కి కూడా తీసుకెళ్ళచ్చు. ఇంకొకటి ఇక్కడ సెల్ఫ్ సర్వీసే, జొమాటో, స్విగ్గీ అట్లాంటివి ఏమీ ఉండవు, మనమే వచ్చి తినాలి. ఈ ఫుడ్ కోసమే చాలామంది ఐకియాకి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఏవైతే ప్లేసెస్ అవేం చూడకుండా డైరెక్ట్గా ఫుడ్ కోర్ట్కి వచ్చి నచ్చిన ఫుడ్ తినేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 1000 పీపుల్ ఒకేసారి తినగలిగిన కెపాసిటీ, సిట్టింగ్ కెపాసిటీ ఐకియా ఫుడ్ కౌంటర్స్కి ఉన్నాయండి. మన ఫుడ్ అయితే వచ్చేసింది. సో దీని పని పట్టాక మిగిలిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. నిన్న చూపించిన వీడియోలో ఇది మీ అందరికీ ఆనియన్ కట్టర్లా కనిపించిందంటే ఇది ఆనియన్ కట్టర్ కాదండి, సలాడ్ స్పిన్నర్. మరొక యూస్ఫుల్ ప్రోడక్ట్ వచ్చి నైఫ్ షార్ప్నర్ అండి. ప్రతి ఇంట్లో ఇది ఎక్కడో ఒక చోట యూజ్ అవుతూనే ఉంటుంది. నైఫ్స్, సీజర్స్ని షార్ప్ చేసుకోవడానికి యూజ్ చేసే మెకానిక్ టూల్ అనమాట. ఈ ఐటెం వచ్చేసి ఎగ్ స్లైసర్ అండి. బాయిల్డ్ ఎగ్ని డిఫరెంట్ స్లైసెస్గా, థిన్ స్లైసెస్గా చేయడానికి యూజ్ అవుతుంది. సో అల్ట్రా మాడ్యులర్ కిచెన్స్ని చూసేద్దామండి. ఇక్కడ చాలా మాడ్యులర్ కిచెన్స్ మోడల్స్ ఉన్నాయి. అండ్ కరెంట్లీ 10% ఆఫ్ కిచెన్స్ మీద. సో మాడ్యులర్ కిచెన్స్ డిజైన్ చేసిన దానికి 10% ఆఫ్ అనేది ఐకియాలో నడుస్తుంది. సో మామూలుగా మనం కిచెన్స్ అంటే అందరూ ప్లైవుడ్డే యూజ్ చేస్తారు. ఇక్కడ ప్లైవుడ్డే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్స్తో వీళ్ళు చేసి ఉన్నారు. అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు పెట్టిన డిఫరెంట్ కిచెన్ మోడల్స్ ఇవేనండి, వీటిని చూడండి. ఛానల్స్ కూడా చాలా బాగున్నాయండి. కిచెన్స్లో చాలా టఫ్ అండ్గా ఉన్నాయి. అండ్ బాస్కెట్స్ కూడా బాగున్నాయి. బయట మనకి వాడితే కొద్దిగా చెదలు అట్లాంటి భయం ఉంటుంది. మనం దీనిలో ఈ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వాళ్ళే రీప్లేస్ చేసిస్తారు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చూడండి. మామూలుగా అందరికీ షింక్ కింద ఇట్లాంటివి రావు. నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించి నేను మీకు ఈ వీడియో షూట్ చేశాను. అట్లాగే కొన్ని కాన్సెప్ట్స్ చాలా బాగా నచ్చాయి, అవి కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. డస్ట్బిన్స్ కూడా ఇన్బిల్ట్ వస్తాయి అన్నమాట మనకి ఇక్కడ. మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఐకియాలో ఇచ్చారండి కిచెన్, చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా. వాళ్ళు చాలా సాటిస్ఫైడ్ అని చెప్పారు. అండ్ ఇక్కడ చూసారా 2 షింక్స్ ఉన్నాయి, ఒకటి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవి కడుక్కోవడానికి. అండ్ అట్లాగే ఇన్బిల్ట్ డిష్ వాషర్ అనమాట. ఫ్యూచర్లో అందరిళ్ళల్లో ఈ డిష్ వాషర్ అయితే కామన్గా అయిపోద్ది. సో ఫ్యూచర్లో కానీ ఇప్పుడు ఎవరైనా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటుంటే దానికోసం ఒక స్పేస్ అలా వదిలేసేయండి. ఇంకొకటి కార్నర్ ర్యాక్. చాలా కిచెన్స్లో ఈ స్పేస్ యూటిలైజ్ అవ్వదండి. సో ఈ కార్నర్ మట్టికి ఈ టైప్ ఆఫ్ ర్యాక్ సిస్టమ్ని మీరు పెట్టుకుంటే ఈ కార్నర్ స్పేస్ని కూడా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు.
ఇందులో కనుక ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ కూడా ఇచ్చారనుకో మీకు ఎంత బాగా నచ్చిందో నాకు అర్థమవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.